వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టే చైనాకి ఒక పెద్ద దెబ్బ. ఎందుకంటే చైనా వెనిజులా వ్యాపార భాగస్వామ్యం. పైగా వెనిజులా ద్వారా చైనా చాలా విధాలుగా లాభపడుతుంది. ఒకటి, తన దగ్గర ఉన్నటువంటి చమురుని చాలా తక్కువ ధరకి, చౌకైన ధరకి కొనుక్కుంటుంది చైనా వెనిజులా దగ్గర. అలాగే ఆ చమురు నిల్వల్లో కూడా చైనాకి చెందినటువంటి కొన్ని సంస్థలు బయటకు తీస్తున్నాయి. ఇది కాకుండా చైనా నుంచి దాదాపు 35 నుంచి 40% ఉత్పత్తులు ఇక్కడ దిగుమతి అవుతున్నాయి వెనిజులాకి. అంటే అన్ని విధాలుగా కూడా చైనా లాభపడుతుంది. ఎటువైపు చూసినా సరే వెనిజువలే చైనాకి చాలా పెద్ద మార్కెట్. ఎలాగంటే ఇక్కడ చాలా ఎక్కువ, రష్యా దగ్గర కంటే కూడా ఎక్కువ చమురుని ఇక్కడే కొనుక్కొని నిల్వ చేసుకుంటుంది చైనా. పైగా చైనా ఏం చేసింది, ఎప్పటికీ కూడా వెనిజులా తన చేతిలో ఉండాలని ఇక్కడ పెట్టుబడులు ఎక్కువ పెట్టింది, అప్పు కూడా వెనిజువలాకి ఇచ్చింది. ఈ విధంగా 4 వైపుల నుంచి సంపాదిస్తున్నటువంటి చైనాకి ఈ రోజు అమెరికా చాలా గట్టి దెబ్బే కొట్టింది. ఇప్పుడు ట్రంప్ ఇంకొక విధానం తీసుకొచ్చాడు. ఏంటంటే ఈ యొక్క చమురు అమ్మకం వల్ల వచ్చినటువంటి నిధులతో అమెరికాలో తయారైనటువంటి వస్తువులు మాత్రమే కొనాలి అని ఒక నిబంధన పెట్టాడు. అంటే ఇప్పుడు చైనా దగ్గర పూర్తిగా ఆ యొక్క ఉత్పత్తిని ఆపేసి అమెరికా దగ్గర కొనుక్కోవాలి. పైగా అమెరికా దగ్గర కొనడం తప్ప మరొక మార్గం లేదు. పైగా అమెరికా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ చమురు ద్వారా వచ్చినటువంటి నిధుల్ని తన దగ్గరే ఉంచుకొని వెనిజువెలాకు కావలసినటువంటి వస్తువుల్ని, వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఏదైనా సరే చివరికి యుద్ధ ఆయుధాలైనా సరే అమెరికానే ఇస్తాదని చెప్తున్నాడు ట్రంప్. యుద్ధ ఆయుధాలు ఇప్పుడు ఇవ్వదు, ఇస్తే మళ్ళీ అమెరికా మీద దాడి చేస్తారు. కాబట్టి ఇప్పుడు చైనా దగ్గర ఏమీ కొనకుండా ఈ యుద్ధాయుధాల నుంచి చైనా వస్తువులు అన్ని కూడా ఇంచుమించు 35 నుంచి 40% అంటే ఆ యొక్క చైనాకి ఇప్పుడు అదంతా మార్కెట్ అంతా గండిపడిపోయినట్లే. ఇక అప్పు దేవుడెరు, అప్పు రాబట్టుకోవడానికి చైనా ఇక అంతర్జాతీయ కోర్టుల్లో పోరాడాలి. ఆ పెట్టుబడులు మళ్ళీ తిరిగి రప్పించుకోవడానికి కూడా ఈ విధంగా చెయ్యాలి. కాబట్టి చైనా విపరీతమైనటువంటి అది అత్యాశ కావచ్చు, లేదనుకుంటే తన తెలివితేటలు కావచ్చు, ఏదేమైనా సరే చైనాకి ఇది అన్ని విధాలుగా భారీ దెబ్బ. ఎక్కడైనా సరే ఒక 4 వైపుల నుంచి ఆదాయం వస్తుందంటే దానికి గండిపడితే 4 వైపుల నుంచి కూడా నష్టం వస్తుంది. అంతేకాదు ఇప్పుడు గ్రీన్లాండ్ మీద కూడా ట్రంప్ వెంటనే ఎందుకు పడ్డాడు అంటే, గ్రీన్లాండ్ మీద కూడా ఇప్పుడు చైనా విపరీతంగా తన యొక్క దీన్ని బలపరుచుకుంటుంది. దాదాపు 11% ఇక్కడ కూడా ఖనిజాలను తీస్తుంది, తవ్వి తీస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలు వెనిజువెలా దగ్గర ఏమొచ్చేసి చమురు 800 సంవత్సరాలకి సరిపడేటటువంటి చమురు ఉందంట అక్కడ. మరి అలాంటిది ఇక్కడ గ్రీన్లాండ్ లోనే ఏమొచ్చేసి ఎక్కడ దొరకనన్ని విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. ఈ ఖనిజాల కోసమే ఇప్పుడు చైనా కూడా దాదాపు 11% తవ్వకాలు మొదలు పెట్టిందంటే ఇక అమెరికాకి భయం ఎందుకు ఉండదు? అందుకే చైనా ఎక్కడెక్కడ బలపడుతుందో అక్కడ అమెరికా పాగా వేస్తోంది. పైగా అమెరికాకి దగ్గరగా ఉన్నటువంటి, అమెరికా చెప్పు చేతల్లో ఉన్నటువంటి దేశాల మీద చైనా వచ్చి మొత్తం తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటే ఎప్పటికైనా సరే అది అమెరికాకి ప్రమాదం. కాబట్టి ఇప్పుడు చైనాని ఈ విధంగా దెబ్బ కొట్టడానికి ట్రంప్ ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో సఫలుడయ్యాడు.